అన్నతో నేను వయసులో నాకన్నా 10 సంవత్సరాలు పెద్దవాడు అన్నయ్య. అన్న నెక్స్ట్ 10 సంవత్సరాల తర్వాత నేను రిటైర్ అవుతాను. సార్ అనే సంబోధన కొంత మనిషిని కొద్దిగా దూరం చేస్తుందేమో. అన్న, అన్నయ్య, అన్న అనే పదం కొద్దిగా ఆత్మీయతని వ్యక్తుల మధ్య పంచుతుంది. సహజ మెజారిటీ అంటే నా యాటిట్యూడ్ ఏముంటుంది అంటే సహజంగా అన్న, అన్నయ్య అనే పిలుస్తాను. కానీ వయసులో నేను 10 సంవత్సరాలు చిన్నవాడిని అయినా చంద్రయ్య సారు నన్ను అన్నయ్య అని పిలవడం కొన్నిసార్లు ఇబ్బంది అనిపించిన. అన్నయ్య, మీ నుంచి అంటే యాజ్ ఏ నేను లెక్చరర్ అయినప్పటికీ మీ నుంచి మేము నేర్చుకోవాల్సింది ఒక కమిట్మెంట్ వర్క్, తర్వాత మీ యాక్టివ్నెస్. మేము కూడా రిటైర్డ్ అయినట్టు కూడా అదే యాక్టివ్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తర్వాత ఆ డెడికేషన్ వర్క్ కానీ, తర్వాత ఏ పని అయినా కానీ చేద్దాం, అది అవుతుందా కాదా అనేది పక్కకు పెడితే చేద్దాం, అదొకటి. ఆ తర్వాత చిరునవ్వు ఎప్పుడు కూడా నేను అతని లోపల 2 years లోపల సీరియస్నెస్ అనేది కనిపించలే. అప్పుడప్పుడు మా ముఖాలలో సీరియస్నెస్ కనిపించవచ్చు, కానీ అన్నయ్య లోపల మాత్రం ఆ సీరియస్నెస్ చూడలేదు. రిటైర్డ్ అయిన ఏ వయసులో కూడా అంటే 61 సంవత్సరాలకి ఇప్పుడు వస్తుంటే పక్కన మేడాన్ని వదిలేసి వస్తున్నాడు. నేనుండి అన్న మేడం కూడా వస్తుండే నేను ఉండేవాడు. అన్న ఫాస్ట్గా వెళ్ళడం తన యాటిట్యూడు, దాన్ని తగ్గించుకోలేదు, కొన్ని బై డిఫాల్ట్ వచ్చేస్తూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ మీరు ఇంకా ఈ రిటైర్మెంట్ తర్వాత కూడా మీ జీవిత కాలంలో యాక్టివ్గా ఉంటూ ఇదే చిరునవ్వు మీ ముఖంలో చివరి వరకు ఉంటుందని, ఇంకా ఏదైనా తర్వాత మీరు అసైన్ చేసుకోవాలనుకున్న వర్క్ ఏదైనా ఉంటే అందులో డెడికేషన్గా పనిచేస్తారని ఆశిస్తూ, అలాగే మీకు ఆయురారోగ్యాలు, ఆస్తిపాస్తులు ఉంటాయి మనిషికి, కానీ ఆస్తిని సంపాదించవచ్చు కానీ ఆరోగ్యాన్ని సంపాదించడం అనేది చాలా కష్టం. సో ఆరోగ్యంగా తమ జీవితకాలం మొత్తం ఉంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.